హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యూస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. దీనికి ఒక ఫుల్ హోల్ బర్డ్ చికెన్ బర్డ్ తీసుకున్నా. దాన్ని నీట్గా కట్ చేసుకొని వెనిగర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని క్లీనప్ చేసి దాన్ని డ్రై చేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో అన్ని మనము మసాలా దినుసులు ఉప్పు కారం అవన్నీ వేసేద్దాం ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నేను ఆలివ్ ఆయిల్ వాడినా. అండ్ టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం. కొంచెం ఎక్కువ తింటే మీ ఇష్టం, తగినంత వేసుకోండి. పసుపు, ధనియా పొడి, కొంచెం గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక టీ స్పూన్ ఆఫ్ దీనంతా ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. కలిపి ఒక మినిమం 30 మినిట్స్ అన్న మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసి ఇప్పుడు మనము చికెన్ ఎట్లా తయారు చేసుకోవాలో చూస్తున్నాం కదా. ఫస్ట్ ఇందులో బౌల్లో పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయండి. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. చికెన్కి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి. ఆయిల్ హీట్ ఎక్కినాక కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా, నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. మసాలా దినుసులు, సాల్ట్ వేసి ఒకసారి కలిసి మూత పెట్టేసుకోండి. తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. ఆల్మోస్ట్ ఇది రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. అండ్ టమాటో వేసుకోండి, సన్నగా తరుక్కున్న టమాటో. నేను ఒక 1 టమాటో తీసుకున్నా. బాగా కలియబెట్టుకోండి. 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ వేసుకోండి. అది మ్యారినేషన్లో కూడా వేసుకున్నాం కదా, కొంచెం చూసి వేసుకోండి. అంతా ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి. కలిపి మూత పెట్టేసేయండి. దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ టమోటాలు మగ్గుతున్నాయి, ఇంకొంచెం మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ మగ్గుతుంది కదా టమాటో. సో ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము పుదీనా వేసేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది, టమాటోస్ అండ్ ఆనియన్స్. దీంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేద్దాం. ఇది చికెన్ వేసేసుకొని బాగా కలియబెట్టండి బాగా. సో మొత్తం కలిపేసుకున్నాం కదా. దానికి మీద ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదనే దాన్ని ఒక 10 మినిట్స్ అట్లా కుక్ కానివ్వండి. మధ్య మధ్యలో కలుపుతుండండి, లేకపోతే అడుగు పడుతుంది. సో మధ్య మధ్యలో తీసి కలుపుతుండాలి. కుక్ అవుతుంది కదా. సో నేను ఇందులో వాటర్ ఏం పోయలేదు, కానీ దాని నుంచే వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి నీకు వాటర్ కనపడుతుంది. ఇది ఇంకా కుక్ కావాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయినట్టు. ఒక్కసారి కలిపి పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ అయింది. మధ్య మధ్యలో నేను కలుపుతూనే ఉన్నా. సో ఇప్పుడు మీరు ఒకసారి కలుపుకొని దీని ఒకసారి టేస్ట్ చూడండి. ఏమైనా అన్నీ సరిపోయినా లేకపోతే ఏమైనా పడుతుందా అన్నట్టు జస్ట్ టేస్ట్ చేసి కావాల్సినవన్నీ కొంచెం మళ్ళీ కొంచెం వేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీనికి. సో చపాతీలకి, నాన్కి, పూరీకి గ్రేవీ చాలా బాగుంటుంది. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసిన, నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ వాటర్ యాడ్ చేసినాక ఒకసారి ఇట్లా కలియబెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేయనివ్వాలి.
ఆయిల్ అంతా మనకు పైన కనపడుతుంది కదా. సో ఇది కుక్ అయిపోయింది బేసిక్గా. అదే చికెన్ రెడీ అయిపోయిందండి, రెడీ టు సర్వ్. దించే ముందు మనం ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం. డ్రై కొబ్బరి పొడి మరియు కొత్తిమీర, కొరియాండర్. కొబ్బరి పొడి, కొరియాండర్ వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2 minutes పెట్టేసేయండి. చికెన్ రెడీ అయిపోతుంది. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా మంచి అరోమా వస్తుందండి. మసాలా దినుసుల పొడి అవన్నీ బాగా కుక్ అయ్యి చికెన్కి పట్టినాయి. మంచి స్మెల్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేను చికెన్ సర్వింగ్ బౌల్కి తీసేసుకున్న కుక్ అయిపోయిన చికెన్ని. సో ఇది రెడీ టు సర్వ్ అండి. దీన్ని మనము ఆనియన్స్, నిమ్మకాయతోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ మనకి బగారా రైస్తో బాగుంటుంది, వైట్ రైస్తో బాగుంటుంది, చపాతీ, నాన్, పూరి, జొన్న రొట్టె అన్నిటితోని ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ చేసినాం కదా, సో దట్ విల్ బీ వెరీ టేస్టీ. ప్లీజ్ ట్రై ఇట్. డెఫినెట్లీ ఐ కెన్ సే యూ విల్ ఎంజాయ్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో గైస్, నేను ఇప్పుడు దీన్ని చికెన్ కర్రీని బగారా రైస్తో సర్వ్ చేసుకొని తింటున్నా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా వచ్చిందో. డెఫినెట్గా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. వేడి అన్నము, చికెన్ కర్రీ, లిటిల్ బిట్ గ్రేవీ, ఒక ఆనియన్ పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఓ మై గాష్. ఇట్లా కలుపుకొని ట్రై చేయండి. చాలా కాలుతుంది కానీ వేడి మీదనే యూ విల్ ఎంజాయ్ ద టేస్ట్. అండ్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి వేడిగా ట్రై చేయించుకోండి. దిస్ ఈజ్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ.